హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాక్ రియాలిటీ ఎల్ఎల్పి. ఈరోజు నేను చందనగర్ లొకేషన్లో ఉన్నానండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక లగ్జరియస్ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇప్పుడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాపర్టీ. యూఎస్ ఈ ప్రాపర్టీ సైజ్ వచ్చేసి 245 స్క్వేర్ యార్డ్స్ అండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 5700 SFT అనమాట. ఫేసింగ్ ఏమో వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ బిల్డింగ్ గురించి డీటెయిల్గా చెప్పాలి అంటే ఇది G+2 ఫ్లోర్స్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHKs రెంట్కి ఇచ్చారండి. సో ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ హాఫ్ దాకా డూప్లెక్స్ బిల్డ్ చేశారనమాట ఓనర్స్కి. అండ్ సెకండ్ ఫ్లోర్లో హాఫ్ వచ్చేసి ఒక 2 BHK రెంట్కి ఇచ్చారు. సో కంప్లీట్గా చెప్పాలి అంటే ఈ బిల్డింగ్లో 2 BHKs రెంట్కి ఇచ్చారు. ఓనర్స్కి వచ్చేసి డూప్లెక్స్ 4 BHK అనమాట. ఫస్ట్ మనం ఇంట్లోకి ఎంటర్ కాగానే చూసింది హాల్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది లివింగ్ రూమ్ అనమాట. సో వ్యూవర్స్ ఈ ఇంటిని ఎంతో అద్భుతంగా కంప్లీట్ వుడ్ వర్క్తో బిల్డ్ చేసుకున్నారండి ఓనర్స్. అంతేకాకుండా ఫాల్ సీలింగ్ ఇంకా అదర్ ఇంటీరియర్స్ వర్క్స్ ఏదైతే డూప్లెక్స్లో చేయించారో కేవలం దీనికే కాకుండా ఒక టెనెంట్ యూనిట్కి కూడా ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఇంకా ఇంటీరియర్స్ కూడా చేయించారండి. వ్యూవర్స్ మరి ఈ వీడియోలో మీరు ఈ రూమ్ని గమనించినట్టయితే ఎంత అద్భుతంగా లగ్జరియస్గా ఇంటీరియర్స్ చేయించుకున్నారో ఫాల్ సీలింగ్ చేయించుకున్నారో మీరు చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ రూమ్ అండి. దీనికి అటాచ్గానే కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఆ కిచెన్కి బయట యూటిలిటీ బై వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. మరి ఈ కిచెన్ని మీరు గమనించినట్టయితే ఎంత అద్భుతంగా మరి కబోర్డ్స్ అన్ని కూడా నీట్గా చేయించారో మీరు చూడొచ్చండి. అండ్ వ్యూవర్స్ ఈ ప్రాపర్టీతో పాటు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా మొత్తం కలిపి సేల్ చేస్తున్నారండి. నేను మరి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని కూడా పెడుతున్నాను. సో తప్పకుండా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని చెక్ చేయండి. వ్యూవర్స్ ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి. మరి గ్రౌండ్ ఫ్లోర్ అయితే 30 years ఓల్డ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే 20 years ఓల్డ్ అనమాట. మరి సెకండ్ ఫ్లోర్ ఏదైతే డూప్లెక్స్ బిల్డ్ చేశారో దాని ఏజ్ వచ్చేసి 7 years ఓల్డ్ అండి. నెక్స్ట్ మనం చూడబోతుంది ఈ డూప్లెక్స్ హౌస్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. యూఎస్ ఈ ప్రాపర్టీ యొక్క హైలైట్స్ చెప్పాలి అంటే మరి ఈ ప్రాపర్టీ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్కి డిస్టెన్స్ వచ్చేసి కేవలం ఒక 20 minutes మాత్రమేనండి. అంతేకాకుండా మన ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో చందనగర్ ఇంకా లింగంపల్లిది, దానికి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి కేవలం 3 kilometers మాత్రమేనండి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్గా బాల్కనీలో మరి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వ్యూవర్స్ ఈ వీడియోలో నేను ముందు చెప్పినట్టు ఈ ప్రాపర్టీలో 2 BHKs రెంట్కి ఇచ్చారండి. సో ఈ ప్రాపర్టీ హైలైట్ ఏంటి అంటే బాంబే హైవేకి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి కేవలం 500 meters మాత్రమేనండి. ఇంకొక పెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే ఫ్యూచర్లో పటాన్ చెరువు వైపు మెట్రో స్టేషన్ పడుతుంది. సో చందనగర్ మెట్రో స్టేషన్కి ఇంకా ఈ ప్రాపర్టీకి వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి కేవలం 500 meters మాత్రమే. సో ఇప్పుడే ఆల్మోస్ట్ 40,000 to 50,000 రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఒక్కసారి ఆ మెట్రో వర్క్ ఫినిష్ అవుతుందంటే ఇంకా రెంటల్ ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. యూఎస్ మరి పూజ రూమ్ చూసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్తుంది ఈ డూప్లెక్స్ హౌస్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లోకి అండి. మరి ఈ స్టెప్స్ పైన వెళ్తుంటే మనకి షాండ్లియర్ని మనం చూడొచ్చు. ఎంత బిగ్ సైజ్లో బ్యూటిఫుల్ షాండ్లియర్ని మరి ఫిక్స్ చేయించారో మీరు చూడొచ్చండి. అంతేకాకుండా ఈ హాల్ని కూడా గమనించినట్టయితే ఎంత మోడర్న్గా ఎంత లగ్జరియస్గా ఈ ఇంటీరియర్స్ అన్నీ కూడా చేయించారో ఫాల్ సీలింగ్ చేయించారో మీరు చూడొచ్చండి. ఇప్పుడు మనం మరి ఈ డూప్లెక్స్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసామండి. ఈ సెకండ్ ఫ్లోర్లో 2 bedrooms ప్రొవైడ్ చేశారండి. ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ని ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఈ బెడ్రూమ్ని మీరు గమనించినట్టయితే ఎంత ట్రెండీగా ఎంత మోడర్న్గా డిజైన్ చేస్తారో మీరు చూడొచ్చు. మరి ఈ బెడ్రూమ్ని బాత్రూమ్ కూడా మీరు గమనించినట్టయితే ఎంత స్పేషియస్గా బిల్డ్ చేస్తారో మీరు చూడొచ్చండి. అండ్ ఈ ఫాల్ సీలింగ్ అయితే ఎంత అద్భుతంగా మరి పైనుండి కింద బెడ్ వెనకాల ఏ విధంగా మరి కర్వ్ షేప్లో డిజైన్ చేస్తారో మీరు చూడొచ్చు. మరి ఈ డూప్లెక్స్లో ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి హైలైట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పొచ్చండి. వ్యూవర్స్ నెక్స్ట్ మనం చూడబోతుంది ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా మీరు గమనించినట్టయితే ఎంత మరి స్పేషియస్గా డిజైన్ చేస్తారో మీరు చూడొచ్చు. అంతేకాకుండా మరి ఓనర్సే ఈ ఇల్లు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేయించుకున్నందువల్ల చాలా క్వాలిటీ మెటీరియల్తో ఈ కంప్లీట్ ఇల్లుని బిల్డ్ చేయించుకున్నారండి. ఫైనల్లీ వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.